గురుగారి తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి 2025వ సంవత్సరం? 2025వ సంవత్సరంలో మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి. ఈ మిథున రాశికి వచ్చేటువంటి యొక్క విధానం కనుక తీస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, వాస్తవానికి చెప్పాలంటే 2024వ సంవత్సరంలో కూడా ఏం బాగలేదు వారికి, మిథున రాశి వారికి. 2025వ సంవత్సరంలో కూడా గురువు 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళ్తున్నాడు. అంతే, పెద్దగా తేడా అనేది ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే వీళ్ళకి చాలా ప్లెజర్గా ఏంటంటే 14 ఆదాయం ఉన్నది, 2 వ్యయం ఉన్నది, 4 రాజపూజ్యత ఉన్నది, 3 అవమానత ఉన్నది. అలానే ఈ మిథున రాశి వారందరికీ కూడా ఏంటంటే 12వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు జన్మానికి వస్తున్నాడు. 10వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహువు 9వ స్థానానికి వెళ్తున్నాడు. 9వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని 10వ స్థానానికి వస్తున్నాడు. అలానే 4వ స్థానంలో ఉన్నటువంటి యొక్క కేతు 3వ స్థానంలో వస్తున్నాడు. అంటే వీరికి ఓవరాల్గా 9 గ్రహాలు కనుక పరిశోధన కనుక చేస్తే అద్భుతమైనటువంటి యొక్క గ్రహం మే 18 నుంచి మిథున రాశి వారందరికీ కూడా ఒక కేతు మాత్రం 3య స్థానంలో యోగిస్తున్నాడు. మరి కేతు ఇచ్చే ఫలితం ఎవరిస్తారంటే 9 గ్రహాలలో 3వ గ్రహమైనటువంటి యొక్క కుజుని యొక్క ఫలితం కేతు ఇస్తాడు. వాస్తవానికి రాహు యొక్క ఫలితం శనిస్తాడు, కేతువు యొక్క ఫలితం కుజునిస్తాడు. అంటే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా 2025వ సంవత్సరంలో మాత్రం చాలా ఓపికతో ఉండాలి. ప్రతి పనిలో ఆలస్యం జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. 2025వ సంవత్సరంలో మిథున రాశికి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే గృహయోగం మాత్రం సిద్ధిస్తుంది. ఎందుకంటే గృహయోగం అంటే కేతువు 3వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి గృహయోగం సిద్ధించే సూచన. ఎప్పటి నుండి 18/5/2025 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 18 మధ్యలో వీరికి ప్రయత్నం కనుక చేసినటువంటి యొక్క గృహప్రాప్తి జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. ఇకపోతే శుక్రుని యొక్క ప్రభావం కూడా 11వ స్థానంలో రాబోతుంది కాబట్టి 2025 ఏప్రిల్ 14 నుంచి మొదలుకుంటే ఆగస్టు 18 మధ్యలో ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారికి ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. ఒకవేళ వీరి జాతక కుండలిలో కనుక పరిశోధన కనుక చేసి గనక గ్రహాలు గనక మంచి యోగాలు అంటే గజకేశ్వరి యోగం ఉన్నదనుకోండి. ఇప్పుడు లగ్నంలో కానీ 4లో కానీ 7లో కానీ 10లో కానీ గురువు కనుక ఉండి మంచి అద్భుతమైన యొక్క గజకేశ్వరి యోగం ఉన్నదనుకోండి, ఇలాంటివి చిన్న చిన్న విషయాలన్నా కూడా పెద్దగా మైనస్ జరిగేటువంటి యొక్క లక్షణం ఉండదు. ఆ యోగం ఉండాలి. ఆ యోగం ఉండాలంటే వారి వ్యక్తిగతమైనటువంటి యొక్క జాతకాన్ని పరిశోధన చేయాలి, నెంబర్ 1. ఇకపోతే ఏంటంటే మరి మిథున రాశి వారందరూ కూడా అయ్యో ఎట్లాగో చెప్పారు కదండి బాగలేదు కదని ప్రయత్నాలు ఎప్పుడు మానుకోవద్దు. జ్యోతిషాస్త్రం అనేది 40% నమ్మాలి, 60% మనం హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నానంటే మొత్తం బుక్స్ బట్టే కాదు, సబ్జెక్ట్ నేను బాగా పరిశోధన చేసి బుక్స్ బట్టి అక్కడ పెట్టి మనం పరిశోధన చేసి చెప్పాలి. అలానే ఏంటంటే 40% ఆస్ట్రాలజీ నమ్మాలి, 60% అనేది ఏంటంటే వ్యక్తిగతంగా హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ హార్డ్ వర్క్ చేసినాక తప్పకుండా కలిసి వచ్చేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఒకవేళ అందుకొరకు ఏంటంటే గుమ్మడికాయంత అదున్నా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు చూడండి. ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటే ఆ అదృష్టాన్ని పొందడం కొరకు మాత్రమే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించి వారి వ్యక్తిగతమైనటువంటి యొక్క జాతక కుండలిలో గనక ఇప్పుడు ప్రధానమైనటువంటి యొక్క గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు గనక ఈ 4 గ్రహాలు గనక అద్భుతమైనటువంటి యొక్క స్థితిలో గనక ఉంటే ఎలాంటి యొక్క పరిస్థితిలో ఉన్నా కూడా వారికి మంచి జరిగేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్తుంది. ఇకపోతే మిథున రాశి వారందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో మాత్రం చాలా ఓపికతో మాత్రం ఉండాలి. ఓపికతో ఉన్నటువంటి యొక్క మాత్రమే మంచి ఫలితాలు పొందేటువంటి యొక్క విధిగా ఉంటారు. ఈ మిథున రాశి వారందరూ ప్రతి వారంలో ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఎట్టి పరిస్థితిలో శని భగవాను సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి వీలైతే అమ్మవారిని కూడా ఆరాధించినటువంటి యొక్క మాత్రం కొంతవరకు విజయావకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుందని మిథున రాశి వారందరికీ కూడా మనం చెప్పవచ్చు. చాలా చాలా చక్కగా చెప్పారు, స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు. మిథున రాశి వారు భయపడాల్సిన అవసరం ఏం లేదు, బాగానే ఉంది. కష్టే ఫలి. మీరు ఎంత కష్టాన్ని నమ్ముకుంటే అంత మంచి ఫలితాలు మీకు ఉంటాయి 2025 సంవత్సరం. ఏదేమైనప్పటికీ దీన్ని కాదు,
ముందుగా మీ జాతకాల్ని పరిశీలించుకోవాలి. జాతకాల్ని పరిశీలించుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. మరి జాతకాల్ని దామోదర్ శర్మ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.